హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, ఇవాళ నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇవాళ రెసిపీ వచ్చేసి ఆలూ ఫ్రై. ఈ ఆలూ ఫ్రైని చాలా సింపుల్గా టేస్టీగా రెడీ చేసుకోవచ్చండి. ఇది పప్పుచారు, పప్పు అన్నంలోకి అయితే సైడ్ డిష్గా చాలా సూపర్గా ఉంటుంది. లేదంటే డైరెక్ట్ అన్నంలో కలుపుకొని తినచ్చు. ఎప్పుడు చేసే ఆలూ ఫ్రై కాకుండా కొంచెం ఇలా కొత్తగా డిఫరెంట్గా రెడీ చేసుకోండి. దీని టేస్ట్ మాత్రం అందరికీ నచ్చుతుంది. ఇక లేట్ చేయకుండా టేస్టీగా ఉండే ఆలూ ఫ్రైని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటనేది చూసేద్దాము. ముందుగా ఒక వెడల్పాటి ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకుని అందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ ఎక్కువగా వేసుకోకూడదు. చూసారు కదా, ఇలా ఒక పావు కప్ అంతా పోసుకుంటే సరిపోతుంది. ఆయిల్ వేడిన తర్వాత ఈ ఆలూ ఫ్రై రెడీ చేసుకోవడానికి బంగాళదుంపల్ని ముందే ఉడికించుకొని ఇలా కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ 500 గ్రామ్స్ బంగాళదుంపలు తీసుకున్నానండి. బాండీలో ఎన్ని వీలైతే అన్నిటిని వేసుకోవాలి. వేసిన వెంటనే కలపకూడదు. కొంచెం ఫ్రై అయిన తర్వాత గరిటెతో మెల్లగా తిప్పుకుంటూ వీటిని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. బంగాళదుంపలు ముందే ఉడికించుకొని వీటిని ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి లోపల కూడా చక్కగా ఫ్రై అయిపోతాయి. చూసారు కదా, ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత మిగతా బ్యాచ్ని కూడా వేసుకొని ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి. మిగిలిన వాటిని కూడా కొంచెం విడివిడిగా బాండీలో ఎన్ని వీలైతే అన్నిటిని వేసుకోండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత గరిటెతో మెల్లగా తిప్పుకుంటూ వీటిని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత ఒక చిన్న రోల్ని తీసుకొని అందులో ఇంచు అల్లం ముక్క, అలాగే ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు, ఒక 2 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. ఇందులోనే కొంచెం రాళ్ళుప్పు వేసుకొని ఇలా కచ్చపచ్చగా దంచాలి. మరీ మెత్తగా అవసరం లేదండి, కొంచెం కచ్చపచ్చగా బరకగా ఉంటే సరిపోతుంది. మీరు ఇలా రోల్లో దంచుకోవడం ఇబ్బంది అనిపిస్తే చిన్న మిక్సీ జార్లోకి తీసుకొని ఒక్కసారి మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఒకసారి పల్సిస్తే సరిపోతుంది. తర్వాత మనం బంగాళదుంపల్ని ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంటుంది కదా, దాన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. తర్వాత ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ని ప్యాన్లో వేసుకోవాలి. నేను ఇక్కడ 3 టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడిన తర్వాత కొంచెం చెక్క, ఒక బిర్యానీ ఆకుని కట్ చేసి వేసుకోండి, ఒక 2 లవంగాలు, ఒక 2 ఎండుమిర్చి, ఒక 5-6 కరివేపాకు ఆకుల్ని వేసుకోవాలి. తర్వాత ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వీటిని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కొంచెం క్రిస్పీగా అయిన తర్వాత అందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. నేను ఇక్కడ చిన్న సైజు ఉల్లిపాయను ఒకటి తీసుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు పచ్చివాసన పోయి కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. చూసారు కదా, మరీ మెత్తగా అవసరం లేదండి, కొంచెం బరకగా ఉంటే సరిపోతుంది. ఇలా కచ్చపచ్చగా దంచి ఈ పోపులో వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ వేయగానే మంచి వాసన వస్తుందండి, చాలా బాగుంటుంది. ఇలా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కారం యాడ్ చేసుకోవాలి. చూపించిన స్పూన్తో 1.5 టీ స్పూన్ కారము, అలాగే 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, అలాగే 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. మనం బంగాళదుంపల్ని ఆల్రెడీ ఆయిల్లోనే ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం డ్రైగా అయిపోయింది, కానీ ఆయిల్ కరెక్ట్గా సరిపోతుంది. తర్వాత 1/2 కప్పు పెరుగుని గడ్డ లేకుండా చిలికి ఇందులో వేసుకోవాలి. స్టవ్ని సిమ్లోనే పెట్టుకొని పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకున్న తర్వాత ఎక్కడ కూడా గడ్డలు లేకుండా గరిటెతో ఇలా మ్యాష్ చేసుకుంటూ కలుపుకోవాలి.
ఇలా పెరుగు మొత్తం పోపులో కలిసిపోయిన తర్వాత అందులో కొన్ని వాటర్ని పోసుకుంటూ గ్రేవీ సరి చూసుకుంటూ మనం వాటర్ పోసుకోవాలి. నేనైతే 1/2 కప్పు వరకు వాటర్ పోసుకున్నానండి. వాటర్ పోసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని గ్రేవీ కొంచెం థిక్గా అయ్యేంతవరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం బంగాళదుంప ముక్కల్ని ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇది కాస్త డ్రైగా అయ్యేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఉడికి దగ్గర పడిన తర్వాత ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే 1/2 టీ స్పూన్ కంటే తక్కువ మసాలాని యాడ్ చేసుకోండి. ఎందుకంటే పోపులో మసాలా దినుసులు వేసుకున్నాం కదా, ఎంత స్పైసీగా తినగలుగుతారో దాన్ని బట్టి మసాలా కారం పొడిని యాడ్ చేసుకోవాలి. నేనైతే 1/2 టీ స్పూన్ కంటే తక్కువ మసాలాని యాడ్ చేస్తాను. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కొంచెం డ్రైగా అంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి, ఎంతో రుచికరమైన బంగాళదుంప ఫ్రై రెడీ అయిపోయింది. ఇది చాలా డిఫరెంట్గా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇందులో పెరుగు వేసాం కదా, పెరుగు వేసామని తెలియకుండానే తినేస్తారండి. సూపర్ టేస్టీగా ఉంది. సైడ్ డిష్లోకి అయితే చాలా సూపర్గా ఉంటుంది. నేనైతే ఇది పప్పుచారుతో చేశానండి. పప్పుచారు కాంబినేషన్లో ఈ బంగాళదుంప ఫ్రై చేశాను. చాలా సూపర్గా ఉంది. ఇంట్లో వాళ్ళందరికీ చాలా బాగా నచ్చింది. ఇది డైరెక్ట్ అన్నంతోనైనా కలుపుకొని తినేయచ్చు. డ్రైగా అనిపిస్తుంది కాబట్టి ఇందులోకి చారు లాంటివి అయితే చాలా బాగుంటుంది. అలాగే చపాతీ పూరీలో కూడా చాలా బాగుంటుంది. ఎంతో రుచికరమైన బంగాళదుంప ఫ్రై రెడీ అయిపోయింది. చాలా బాగుందండి. కారంగా స్పైసెస్ కూడా వేసుకున్నాం కదా, చాలా సూపర్గా ఉంది. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసినట్లయితే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్.